ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, నందా సార్కి, జీతవనం జీతవనంలో ఉన్న సభ్యులందరికీ, అలాగే సుధాకర్ ప్రభాకర్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు శైలజ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. జీతవనం రావడం ఇదే ఫస్ట్ టైము. బాల వికాస్కి వచ్చాము, అలా మౌన ధ్యానంకి కూడా ఉండిపోయాము. మౌన ధ్యానం కోసమే వచ్చాము. బాల వికాస్ మౌన ధ్యానం 2 కంటిన్యూ చేశాము. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడ ప్రకృతిలో ఉండడం, చిన్నప్పుడు ఎప్పుడో మా చిన్నతనంలో అంటే ఊర్లు పల్లెటూరులో ఉండడం, ఈ ఈ జీతవనంలో నేను చిన్నప్పుడు గడిపిన అనుభవాలు నాకు గుర్తొచ్చాయి. అలాగే నిజంగా ఇంత సమ్మర్లో ఎండల్లో అసలు విసుగు అనేది లేకుండా, ఎండలు విపరీతంగా ఉన్నా కూడా అసలు బయట చెట్ల కింద కూర్చున్నా కూడా ఎంతో ప్రశాంతంగా హాయిగా చెవులకి వినసొంపుగా పక్షుల నాదాలే కానివ్వండి, పొద్దుడే లేవంగానే పక్షుల పలకరింపు కానివ్వండి, అన్నీ ఎంత ఆహ్లాదంగా ఉందంటే చాలా చాలా ఎక్స్పీరియన్స్ పొందాను నేను. అలాగే ప్రభాకర్ సార్ రాగానే రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి, అంటే చూడండి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఒక మాటలో అన్నారు, ఎవరైనా వచ్చారు అంటే నా దగ్గరికి వాళ్ళని ప్రతిజీతే పోలుస్తాను నేను అని అన్నారు. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ప్రతి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క అనుభవం సార్ గురించి చెప్తున్నాను అనమాట. అయితే అంటే చూడండి ప్రతి ఒక్క వ్యక్తిలోనూ పత్రి సార్ని చూస్తున్నాడు ఆయన. అలాగే మనం అందరం కూడా ఎందుకు దైవత్వాన్ని చూడలేకపోతున్నామా నేను అని అనుకున్నాము. అనుకుని ఇంకా నన్ను మార్చుకోవడానికి నేను చేస్తున్నాను. అలాగే మౌన ధ్యానానికి కంటిన్యూ చేస్తున్నప్పుడు కూడా మౌనం అసలు మౌనంగా ఉండాలని ఎప్పటి నుంచో ఉంటున్నా కానీ కొన్ని ఉద్యోగరీత్యా కుదరలేదు. కాకపోతే పిల్లల్ని తీసుకుని వచ్చినప్పుడు మౌనానికి ఎట్లా ఉంటుందా ఏంటో అనుకున్నా. పిల్లలు కూడా సపోర్ట్ చేశారు. మౌన ధ్యానం అంటే సారు సుబ్బారావు గారు సార్ అసలు ఆధ్వర్యంలో ఎంత ఇదిగా జరిగిందంటే, అలాగే ఇంకొకటి ఆహారం లిమిటెడ్గా ఉంటుంది, రైస్ ఉండదు అవన్నీ అని చెప్పారు నియమాలు తెలుసుకున్నప్పుడు. కానీ అస్సలు మనకి ఈ ఇక్కడ ప్రకృతి జీతవనంలో పిరమిడ్స్ ఎనర్జీ వలన ఏమో కానివ్వండి, అసలు ఆహారం కూడా ఎంతలా కడుపు నింపుగా ఉండేదంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టేస్ట్ ఉండేదన్నమాట. అది కూరగాయలతో చేసి పెట్టినవి కానివ్వండి, ఫ్రూట్సే కానివ్వండి, ఎంత తిన్నా కూడా మన కడుపు నిండిపోయేది అసలు. అలా అని తక్కువ కాదు, ఎంత కావాలంటే అంత పెట్టేవాళ్ళు సార్ వాళ్ళు. అయ్యే చేసుకునే సేవ కానివ్వండి, ధ్యానం చేసుకునేంత ధ్యానానికి కూడా అంతలా బాగా ఎక్కువ వచ్చేదన్నమాట ఎనర్జీస్ కూడా. సుధాకర్ శక్తిస్థల దగ్గర కూడా అయితే నాకు చాలా ఎక్స్పీరియన్స్ పొందాను. నేను ఎక్కడ కూడా అంత ఎక్స్పీరియన్స్ పొందలేదు. నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. సుధాకర్ సారు నేను అనుకున్నాను అనమాట, ప్రభాకర్ సారు ని చూసాము, ఆయనతోటి ఇట్లా ఫిజికల్గా మాట్లాడగలుగుతున్నాము, ఆయనతో వర్క్ నార్మల్గా అన్నీ చేయగలుగుతున్నాము. సుధాకర్ గారు ఉన్నప్పుడు చూడలేదే అని అనుకున్నాను. ఇంకా నార్మల్గా అనుకున్నా అంతే. తర్వాత శక్తిస్థల దగ్గర ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఒకటి వచ్చిందన్నమాట. అదేంటంటే సుధాకర్ సారు నేను ఇంకొక ఆవిడ, ఎవరో ఆవిడ అన్నోన్ పర్సన్ అన్నమాట. ముగ్గురు వెళ్తున్నాం రోడ్ మీద. అలా వెళ్తుండగా రోడ్ పైన గుళ్ళు, చిన్న చిన్నగా గుళ్ళు పూర్వకాలం ఉంటాయి చూడండి, అవి తీసేయరు కదా, అలాంటి గుడి ఉంది. అక్కడ అది ఏం తలుపులు లేవన్నమాట అమ్మవారికి. ఓపెన్ ప్లే ఉంది, అమ్మవారు ఉన్నారు. సారు చేతిలో కవర్ ఉంది, ఆ కవర్లోంచి అగరబత్తులు తీసి వెలిగించి అక్కడ పెట్టారన్నమాట. దీపం ఏం కాదు, అగరబత్తులు వెలిగించారు అక్కడ పెట్టారు. పెట్టి అక్కడ ఇప్పుడు ట్రైన్ బస్ మిస్ అయితే అక్కడ పడుకుంటారు కదా, అలా ఒక ఫ్యామిలీ పడుకుని ఉన్నారు అక్కడ ఆ గుడి దగ్గర ప్రాంగణంలో. అది రోడ్డుకి కార్నర్ ఆనుకునే రోడ్డు మీద. అక్కడ చిన్న బాబు దొర్లుకుంటూ రోడ్డు మీదకి నిద్దట్లో రాబోతుంటే సార్ అలా అగరబత్తి వెలిగిస్తున్నప్పుడు నేను అక్కడ చూస్తున్నా కదా, బాబుని తీసి అలా అమ్మగారి పక్కన పడుకోబెట్టి వాళ్ళని లేపినప్పుడు సార్ వాళ్ళు కూడా వచ్చి చెప్పారనమాట. లేపి ఇట్లా ఉండద్దు రోడ్డు మీద కదమ్మా అని చెప్పారు. తర్వాత సుధాకర్ సార్ని ఇంకా షేక్ హ్యాండ్ ఇచ్చి భుజం తట్టి స్మైల్ ఇచ్చి ఏదో చెప్తున్నట్టు వచ్చింది దీనిలో. నేను తర్వాత అనుకున్నా అనమాట, నేను హాస్టల్గా సుధాకర్ సార్ తోటి నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అని. అలా ఒకటి కాదు, చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ ప్రకృతి కూడా చాలా చాలా అంటే చాలా, ఎండాకాలంలో కూడా వర్షం పడి ఎంత మమ్మల్ని అంతని పులకరింపజేసింది. అన్నీ చెప్పాలంటే చాలా అనుభవాలు. అలాగే ఇక్కడ ఉన్న సుధాకర్ ప్రభాకర్ సార్ వాళ్ళ మిసెస్ కూడా అలుపు ఎరగకుండా ప్రతినిత్యం అన్నదానం, ఎంతో మంది వస్తున్నారు. ఏ కార్యక్రమం అన్నదానమే కానివ్వండి, బాల వికాసే కానివ్వండి, ప్రతినిత్యం ఎవరో ఒకరు వస్తూనే ఉంటున్నారు. అలుపు ఎరగకుండా వండి పెట్టడం అసలు ఎక్కడ సాధ్యం అవుతుందండి ఇలా వండి పెట్టడం అనేది. ఎప్పుడు వంటగదిలోనే ఎప్పుడు ఒకటి కాదు 2-3 రకాలతో వంటలు కానీ, భోజనం కూడా మనం కూడా అన్ని రకాలు వండుకోలేము. ఎంతో ఆప్యాయంగా వండుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అసలు ఇంత ఉంటారా, ఎలాంటి వాళ్ళు ఉంటారా భూమి మీద అని అనిపించింది. చాలా నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చాక. చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
గ్రాటిట్యూడ్ షేర్ చేసుకుంటున్నాను. సుధాకర్ ప్రభాకర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్ అందరికీ, పిల్లలు కూడా ఇంక్లూడింగ్ వాళ్ళ పిల్లలు కూడా ఈ వయసులో అసలు ఎలా ఉంటారు యూత్ అంటే, కానీ వాళ్ళు అలా కాదు. చెత్త తుడుస్తుంటే చెత్త ఎత్తడం కానివ్వండి, వాళ్ళతో పాటు ఎవరు ఏ పని చేస్తుంటే ఆ పని వాళ్ళు అందులో లేవైపోతారన్నమాట. పిల్లలు చదువుకునే పిల్లలు కూడా ఇంకా చాలా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అనిపించింది. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడం, ఇక్కడికి వచ్చిన మౌన ధ్యానం వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ నేర్చుకోవడం, ఎంతో మంది అనుభవాలు షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా వీలైతే ప్రతి ఒక్కరూ చేతవనానికి రండి. ఇక్కడున్న ఎక్స్పీరియన్స్ మీరు కూడా రుచి చూడాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ.